హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాతో అయితే మళ్ళీ మీకు వచ్చేసిన మీరు కన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మా చిన్న పాప బర్త్డేకి వచ్చిన అన్ని గిఫ్ట్స్ నేను చూపించిన కానీ ఇదైతే చూపించలేదు. ఇది మా సానిక్ష ఫ్రెండ్, మా అమ్మ వాళ్ళ ఊర్లో వైషు అని ఆ పిల్ల రెడీ చేసి పంపించింది మా సానిక్ష కోసానికి. లోపల పెట్టిన చాక్లెట్ కంటే బయట తను చేసిన డెకరేషన్ ఆ ఎఫర్ట్స్కి మెచ్చుకోవాలి. చాలా చాలా బాగుంది, మంచిగా వేసింది, డ్రాయింగ్ వేసి పంపించింది. మా పండుగ ఎల్లమ్మ పండుగ అయిపోయిన తర్వాత వారం రోజులకు మమ్మల్ని ఏడికి పోవద్దని చెప్పారు అన్నట్టు. అందుకే మేము అక్కడనే ఉన్నాము. ఆడున్నప్పుడే నేను ఎంగేజ్మెంట్ పోయినా కదా, ఒకరిది గుర్తుందా, నేను ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేసిన. సో వాళ్ళ హల్దీ ఫంక్షన్ కూడా అప్పుడే వచ్చింది అన్నట్టు. నేను పోయి అటెండ్ అయినా. అండ్ నేను అప్పుడు కూడా షేర్ చేసిన, వాళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారు. అండ్ నా మ్యాచ్ చూసిన వాళ్ళ కూతురు అనమాట మ్యారేజ్. అందుకని నేను హల్దీకి కూడా పోయినా. అండ్ నేను ప్రిపేర్ అయిన ముందే ఎట్లయినా హల్దీ ఉంటుంది వెళ్దాం అనేసి. బట్ ఆ రోజు వాళ్ళు పోవద్దు అని ఫస్ట్ చెప్పారు, తర్వాత పోవచ్చు అని చెప్పారు. అంటే కళ్యాణం చేసిన వాళ్ళు పోవచ్చు అని ఇట్లా డైలమా ఉండే అనమాట. అందుకే అప్పటికప్పుడు అంతా రెడీ అయినాక పోవచ్చు అని అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది అన్నప్పుడు అప్పుడు పోయినా నేను హల్దీకి. అండ్ ఇట్లా పెళ్ళి కూతురు హల్దీకి పోవడం ఫస్ట్ టైం నేను ఇది. ఎందుకంటే నా పెళ్ళి జరిగే ఆ టైంలో హల్దీ అనేది అసలు ఎవ్వరు చేసుకోలేదు. ఎవరో ఒకరు, ఒక 10 మంది పెళ్ళి అయితే అందులో ఎవరో ఒక్కరు చేసుకుంటుండే హల్దీ. నాకైతే చేయలేదు హల్దీ, ఎందుకంటే అప్పుడు హల్దీ ట్రెండ్ లేదు కాబట్టి చేయలేదు అంతే. అండ్ హల్దీ మోస్ట్లీ ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారంటే పెళ్లి కూతురు అండ్ పెళ్లి కూతురు ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటే పెళ్లి కూతురు ఫ్రెండ్స్ అండ్ చిన్నపిల్లలు లైక్ మరదలు వరుస వదిన వరుస అయ్యేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఇట్లా పెళ్ళైన హౌస్ వైఫ్స్ కంటే. ఎందుకంటే వీళ్ళని గుంజుకు రావాలి డ్యాన్స్ చేయడానికి కానీ దేనికి కానీ. అదే చిన్నపిల్లలు అనుకోని వాళ్ళు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే డ్యాన్స్ చేస్తారు. అండ్ పెళ్లి కూతురు ఫ్రెండ్స్ ఉన్నాయి అనుకోని నెక్స్ట్ మనమే కదా, మనకి ఎట్లాగో అప్పుడు మనం షైగా ఉంటాం, ఇప్పుడే మనకు ఛాన్స్ దొరుకుతుంది అన్నట్టుగా అప్పుడు చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్లిప్స్ నేను ఉన్నప్పుడు నేను తీసిన వాళ్ళవి. బట్ నేను పోయి డ్యాన్స్ ఆడినప్పుడు, నేను పోయి చేసినప్పుడు తీసేటోళ్ళు ఎవరు లేరు. అండ్ మా వారు అసలుకే రాలేదు అక్కడ నుంచి, ఇంట్లోనే ఉన్నారు వాళ్ళైతే. అందుకని నేనున్న క్లిప్స్ అయితే లేవు. మోస్ట్లీ వేరే వాళ్ళు ఉన్న క్లిప్స్ ఉన్నాయి. నేను పోయేసరికి నా ఫోన్ ఆఫ్లో ఉంది, సో అందుకని తీయలేకపోయినా. బట్ మంచిగా అనిపించింది నాకు హల్దీ. ఇదైతే మొత్తం వీక్ బ్లాగ్, ఒకటే రోజు జరిగింది కాదు. సో ముందు రోజు హల్దీ అయింది, నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి ఆ తెల్లారి కూరలు, ఐరేన్లు అండ్ పెళ్లి పిల్లని చేసుడు ఇవి నడిచినాయి అన్నట్టు. అండ్ ఇది పెళ్లి కూతురు చేయడానికి మేము వాళ్ళ ఇంటికి పోయినాం, నేను మా ఆయన. అక్కడ మేము పోయేసరికి వాళ్ళు డ్యాన్స్ ఆడుతురు. జరసేపు నేను కూడా ఆడినా, వాళ్ళు ఆడినప్పుడు నేను తీసిన వీడియో. అండ్ నేను ఆడినప్పుడు తీమని మా ఆయన ఫోన్ ఇస్తే జేబులో ఫోన్ పెట్టుకొని మా చిన్న పాపను ఎత్తుకొని నిలబడ్డాడు, ఆయన నించున్నాడు. సరేలే నేను లైట్ తీసుకుని ఇంకా. అండ్ ఫస్ట్ టైం నేను ఒకరిని పెళ్లి కూతుర్ని చేయడం, నాకు ఇట్లాంటి ఈ మధ్య ఇట్లా అన్నీ చేసినప్పుడల్లా వామ్మో నేను పెద్దగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట, పెద్దరికం వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఫస్ట్ టైం ఇట్లా ఒకరిని పెళ్లి కూతుర్ని చేయడము. అండ్ ఏమేమి కావాలంటే నన్ను పెళ్లి కూతురు చేసినప్పుడు నేను చూసిన కదా ఏమేమి చేతిలో పెడతారని. జస్ట్ ఒక కుడక, 2 కుడకలు, పోకలు చేతిలో పెట్టి మనం శారీ తెచ్చుంటే శారీ, లేదంటే డబ్బులైనా సరే చేతిలో పెట్టచ్చు. అండ్ స్వీట్, ముఖ్యంగా స్వీట్, ఎందుకంటే నోరు తీపి చేయాలి కదా పెళ్లి కూతురుది, అందుకని. అండ్ తోడు పెళ్లి కూతురు కూడా ఖచ్చితంగా ఉంటుంది పెళ్లి కూతురికి. తనని పెళ్లి కూతురు చేసేసి తినేసి ఇంకా నేను ఒక్కదాన్నే ఇంటికి స్టార్ట్ అయిపోయినా. మా వారు కొద్దిసేపు ఉండు, ఇక్కడ వడ్డీయడానికి కొద్దిసేపు ఉండరా అని అంటే, టైం స్పెండ్ చేయని వాళ్ళంటే ఇంకా అక్కడనే స్టాప్ అయ్యిండు. బట్ ఎంత మా హల్దీ కానీ పెళ్లి పిల్లని చేయడానికి డెకరేషన్ కానీ బాగా చేసారు. అండ్ లైట్లు కూడా ఇంటి అంటే పైన వాళ్ళది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ G+1 అనమాట, లైట్లు వేసిర్రు, మంచిగా అనిపిస్తుండే. అండ్ ఈ శారీ నేనైతే ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నా, నేను రివ్యూ ఇస్తాను దీనిది. చాలా బాగుంది, హ్యాండ్లూమ్ శారీ. ముందు రోజు మా అక్క కట్టుకుంది హల్దీ రోజు, తర్వాత పెళ్లి కూతురు చేసినప్పుడు నేను కట్టుకొని పోయినా. ఎందుకంటే అప్పటికే నా లగేజ్ ఫుల్ లగేజ్ అనమాట, అందుకనే వి విల్ కాంప్రమైజ్ కావాల్సి వచ్చిందనమాట. నేనన్నా కొన్ని శారీస్ తీసుకొని నా పెళ్ళికి ప్రిపరేషన్ ఉండి, కానీ మా అక్క వాళ్ళు అయితే అవి కూడా తెచ్చుకోలేదు. అందుకని నా ఇన్నే కట్టుకోక పర్వాలేదంటే అక్క కట్టేసుకుంది. అండ్ తనైతే చాలా మొమ్మటంగా నేను ప్రెజర్ చేయడం వల్లనే కట్టుకుంది. అండ్ ఆ రోజునైతే మా అమ్మ వాళ్ళు మాకు బియ్యం పోసిరు కదా ఎల్లమ్మ పండుగ రోజు,
బియ్యం పోసుకున్న వాళ్ళు పోయి నిద్ర చేసి రావాలి, బియ్యం పోసిన వాళ్ళు ఇంట్లో అంటే మేము ఆ రోజు నైటే పోయినాం నిద్ర చేయడానికి. అండ్ ఆ నెక్స్ట్ డేనే పెళ్ళి అనమాట. సో అక్కడ నుంచి ఇంకా మా తమ్ముడు వచ్చింది ముందు రోజు మమ్మల్ని వచ్చి నైట్ మమ్మల్ని ఎక్కించుకొని పోయిండు. అండ్ తెల్లారు కూడా పెళ్ళిలో డ్రాప్ చేస్తా అని చెప్పిండు. అందుకని ఫాస్ట్ రెడీ అయితే నేను డ్రాప్ చేస్తాను, మళ్ళీ నాకు వేరే పెళ్ళి ఉంది, నేను ఆ పెళ్ళికి అటెండ్ కావాలని చెప్పిండు. అందుకనేసి మేము లేచి ఫాస్ట్గా మా అమ్మ ఉప్మా వస్తే అది తినేసి ఇంకా పెళ్ళికి రెడీ అయిపోయినాము ఫాస్ట్గా. అండ్ అప్పటికే ఫుల్ కోల్డ్ ఉంది నాకు, అందుకనే మొహం అంతా పీక్కపోయినట్టుగా అనిపిస్తుంది పిల్లలైనా. అండ్ ఫుల్ స్ట్రెస్, చలి బాగా ఉంది మా అమ్మోళ్ళ ఇంటికాడ. మా ఇంటికంటే మా అమ్మోళ్ళ ఇంటికాడ చలి ఎక్కువ ఉంది, అందుకని అట్లా అయిపోయినాము. ఆయన రెడీ అయ్యి కార్లో ఎక్కేసినాము. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కదా, పెళ్ళి అయితే టైంకి చేస్తామని చెప్పారు. 10:30కే ఉంది పెళ్ళి. సో మేము ఇక్కడ 10కి స్టార్ట్ అయినా మాకు ఫోన్కి 1 అవర్ పడుతుంది. పెళ్ళి మిస్ అవుతాం అన్నట్టు హడావిడిగా స్టార్ట్ అయిపోయినాము. ఫైనల్లీ రీచ్డ్ అనమాట. కానీ ముందు డెకరేషన్ బాగుంది. మా తమ్ముడిని 2-3 క్లిప్స్ తీరా అంటే ఆగమాగం తీసిండు, అవి ఒక్కటి చక్కగా రాలే, ఇటో పడ్డాయి. బట్ డెకరేషన్ అయితే నాకు బాగా నచ్చింది. మేము ఫంక్షన్ హాల్కి వచ్చేసరికి తాలిబొట్టు కట్టేసిండ్రు, అంటే పెళ్ళి టైం ఆన్ టైంకు జీలకర్ర బెల్లం పెట్టించారంట, టైంకి జరిగింది. అండ్ నేను పోయి స్టేజ్ మీద కూర్చున్నా. నాకు నా పెళ్ళి తర్వాత బాగా ఎక్స్పీరియన్స్ ఇది. ఖచ్చితంగా పెళ్ళి కూతురు పక్కకు ఒకరు ఉండాలి, లేకపోయినా మనకు వెతుక్కున్నట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే పక్కకి ఎవరు లేరు, అమ్మో ఇప్పుడే నేనే ఒంటరనే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే వీళ్ళకి పుట్టింటోళ్ళకి దూరం అవుతున్నామని ఆ ఫీలింగ్ అప్పటి నుంచే కలుగుతుంటుంది. అందుకని నేను పోయి ఆడ కూర్చున్నా, ఏం టెన్షన్ లేదు, మేము ఈయనే ఉన్నామని చెప్పడానికి. అండ్ పెళ్లి కూతురు అమ్మ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు అనమాట. ఏంటంటే ఫ్రెండ్స్ ఏంటంటే వచ్చిన వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకుని ఆ మూడ్లో ఉంటారు. అమ్మ నాన్న ఏంటంటే చుట్టాలను పలకరించి పెళ్లి హడావిడి ఇందులో ఉంటారు అనమాట. సో ఇట్లాంటప్పుడు ఎవరు ఉండాలంటే, ఎవరైతే ఖాళీగా ఉంటారో ఏం పనులు లేవు అంటే నాలాంటి రిలేటివ్స్ పోతారు కదా, వాళ్ళు పెళ్లి కూతురు పక్కకు కూర్చుంటే వాళ్ళకి కొంచెం భరోసా లాగా ఉంటుంది. అందుకని నేను పోయి అడుగుతున్నా. ఇదైతే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూసిన. ఏంటంటే పెళ్లి కూతురుతోటి 9 మందికి లేదంటే 11 మందికి గౌరమ్మలు ఇప్పిస్తారంట. వాళ్ళందరూ పెళ్లి కూతురికి కట్నాలు పెడతారు అన్నట్టు ఆడ. నేను ఇదే ఫస్ట్ టైం చూసిన, నేను ఎప్పుడు చూడలే ఇంతవరకు. అందుకనే క్లిప్ తీసుకున్నా. పెళ్లి కూతురుతోటి కట్నాలు ఇప్పిస్తారు అన్నట్టు, అదే గౌరమ్మలు ఇప్పిస్తారు అన్నట్టు. ఈడ అయ్యగారు ఏం చేపిస్తారంటే కలిసి ఇద్దరితోటి నాగలు దున్నట్టుగా చేసి అందులో అక్షంతల్ని పత్తిత్తులు అనుకొని పెట్టండి. పత్తిత్తి ఎట్లయితే పచ్చగా పెరిగి అందరికీ పత్తిని ఇస్తుందో, అది దేవునికి చెందుతుందో, అట్లనే మీ సంసారం కూడా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇట్లా చేయండి అని అట్లా చేపిస్తారన్నట్టు. అంటే ఇద్దరం కలిసి పంట వండియాలి, ఏది వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇద్దరం కలిసి ఒకరికొకరు తోడుగా ఉండాలని చెప్పడానికి ఇట్లా చేపిస్తారన్నట్టు. మీ సైడ్ చేపిస్తారా నాకు కామెంట్ చేయరి. ఇంకా పెళ్ళి ఇక తలంబ్రాలు పోసుకుంటూ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫోటో సెషన్ నడుస్తుంది. సో పోయి తినేసి రావాలి. నేను పోయి తినేసి వచ్చిన. అండ్ ఏడి పోయినా అమ్మ పని పిల్లల్ని పట్టుకున్నాడు. నేనన్నా నువ్వు తినేసి రాపు, నేను ఎత్తుకుంటా, నేను తినేసిన అని చెప్పిన. అండ్ నేను తినేసిన అప్పటికే, నేను మా వారు అందరం తినేసినాం. మా అమ్మ సన్నిసి తినబెట్టింది, చిన్న పాప తినబెట్టింది, అమ్మ తినడు బ్యాలెన్స్ ఉంది. అందుకే నేను పిల్లల్ని ఎత్తుకున్నా. అండ్ అమ్మను తినమని చెప్పిన. అండ్ అసలు నాకు క్లిప్స్ తీయడానికి అక్కడ అసలు ఇవ్వలేరు. మా ఆయన పోయి క్లిప్ ది అంటే మన ఇద్దరం ఫోటో దిగాం అని ఎప్పుడో వచ్చి నిల్చున్నాడు. ఇక అసలు తీయలేదు. ఇంకా ఫోటోగ్రాఫర్లు అయితే తీయమంటే ఇట్లా చూస్తుర్రు. అందుకనే వాళ్ళని కూడా అడగలేదు నేనే ఇంకా సరేలే వేరే ఎవరన్నా దిగినప్పుడు క్లిప్ తీసుకుందాంలే అన్నట్టుగా ఊరుకున్నా. ఇంకా అప్పటికి పెళ్ళి ఆన్ టైం జరగడం వల్ల చాలా టైం అందరూ ఊరికే కూర్చున్నారు అనమాట. అందరు రిలేటివ్స్ అందరూ వచ్చేసరికి పెళ్ళి అయిపోయింది. ఇంకా వాళ్ళందరూ వచ్చి ఖాళీగా కూర్చోవడం తప్ప ఏం చేయట్లేదు. అందరు ఫోటో సెషన్ నడుస్తుంది, తినేటోళ్ళు తింటుర్రు. ఇంకా అమ్మ పోయి ఫోటో దిగేసింది. అండ్ ఫోటో దిగడానికి అమ్మ మా అత్తమ్మ కోసం వెయిట్ చేస్తుంది అన్నట్టు, ఒకదాన్ని ఏం దిగాలన్నట్టుగా. అండ్ అమ్మ అక్కడనే వదిలేసి, అమ్మ సాయంత్రం దాకా ఉంటా అన్నది, అమ్మని అక్కడనే వదిలిపెట్టేసి మేము ఇంటికి వచ్చేసినాము. ఎందుకు ఇంటికి వచ్చినామంటే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. మేము సిటీకి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్ అయితే ఆ రోజు ఈవినింగ్ దాకా ఉండాలని ఉండే మా ప్లాన్ అయితే. బట్ అక్క వాళ్ళది, మా బావగారు వాళ్ళది కారు సిటీకి వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళ కార్ మిస్ చేసుకుంటే ఏంటంటే నేను మళ్ళీ బస్సులో పిల్లల్ని తీసుకొని రావాలి, ఇన్ని లగేజీలు. అండ్ మా వారు మళ్ళీ బండి మీద ఇదంతా ఎందుకు
అనేసి ఇక మేము కార్లో స్టార్ట్ అయిపోయినాం. మా వారు వచ్చేసేసి అంటే ఆయన బైక్ మీద స్టార్ట్ అయిపోయినా మేము మా బాగారు కార్లో వచ్చినాం అన్నట్టు. అందుకని అప్పటికప్పుడు రావాల్సి వచ్చింది ప్యాకింగ్ చేసుకొని. సో ఇట్లా మేము పోయి మా ఇల్లమ్మ పండుగ, బర్త్డే అండ్ మా రిలేటివ్స్ హల్దీ, పెళ్లి పిల్లని చేసుడు అండ్ పెళ్ళి, ఇట్లా ఇన్ని ఫంక్షన్లు అటాయి. వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్ అన్నమాట. ఇది ఈ వీడియో ముచ్చట. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు సుదర్శన రెడ్డి. నేను అర్చన. బాయ్.